ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకయుండిరి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధాన దినమందున మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఎంతమంది అయితే ప్రభువును ఆరాధించవలసినటువంటి వారు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ఆరాధించే విషయంలో ఎడతెగక ఉండాలి. సహజంగా క్రైస్తవ జీవితాల్లో గమనించినట్లయితే ఆదివారం వస్తుందంటే రకరకాల పనులు ఎదురవుతూ ఉంటాయి. ఒక వారం ఆగితే మరొక వారం వెళ్తుంటాము. ఎన్నో రకాల పనులు మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుని కంటే కూడా విలువైనది నీ జీవితంలో ఏది కూడా ఉండకూడదు. ప్రభువు ఆశీర్వాదాలు నువ్వు ఆయన సన్నిధిలో పొందుకోవడానికి సమస్తమును కూడా విడిచిపెట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేవునిని వెతికే హృదయం నీకు ఉండాలి. అయితే ఇక్కడ అపోస్తుల కార్యములలో సంఘం ఎలా ఉన్నది, ఆదిమ సంఘం ఎలా ఉందంటే, బాప్తిసము పొంది రక్షణ పొందినటువంటి వారు అపోస్తుల బోధయందును ఆ సహవాసములో రొట్టె విరిచే విషయములో ప్రార్థన చేసే విషయంలో ఎడతెగక ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రార్థించే విషయంలో చాలామంది బలహీనులైపోతుంటారు. సంఘ క్రమాలలో సంఘంలో మరి విజ్ఞాపన ప్రార్థనలని, ఉపవాస ప్రార్థనలని, ఆదివారపు ఆరాధన ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఎంతమంది కూడుకుంటున్నారు, తప్పక ఎంతమంది వెళ్తున్నారు జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన చేయటం అంతేకాకుండా సంఘ సహవాసంలో ఉంటున్నామా, తప్పిపోతున్నామా? ప్రాముఖ్యంగా రొట్టె విరిచే విషయంలో, ప్రభు శరీరమును ఆయన రక్తమును తీసుకునే విషయంలో క్రమముగా ఉంటున్నామా? ఆదిమ సంఘం అయితే ఎడతెగక ప్రతి దినము వారు దేవుని యొక్క సన్నిధిని తప్పక కూడుకొని ఆయన ఆరాధించేవారు. ఈరోజు నీ జీవితంలో ఎలా దేవునితో చేసుకున్నటువంటి ఆ తీర్మాన ప్రకారంగా నీవు జీవిస్తున్నావా? ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోనండి. కాబట్టి మన జీవితాలు ఈ రాకడ దినాలలో ప్రభువు కొరకు సిద్ధపడాలి. కాబట్టి ఆయన రాకడలు ఎత్తబడే జీవితాలు ఉండాలి. కాబట్టి రక్షణ పొందిన మనము, బాప్తిస్మ పొందిన మనము, దేవునిని తెలుసుకున్న మనమందరము కూడా ప్రార్థించే విషయంలో, సహవాస విషయంలో, రొట్టె విరిచే విషయంలో ఎడతెగక ఒక క్రమమైనటువంటి భక్తి జీవితము కలిగి ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ ఆ క్రమము నేర్పించి ఆ క్రమంలో నడిపించునుగాక. ఆమేన్.